అండి, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా చాలామంది కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తుంటారు. 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని. మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినంత మాత్రాన దీన్ని కంప్లీట్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీరు రియల్‌గా వేరే కంపెనీలో వర్క్ చేశారు అనే కంపెనీ వాళ్ళు అసలు కన్సిడర్ చేయరండి. మీరు వెళ్లారు ఏదైనా కంపెనీకి 5 ఇయర్స్‌తో వెళ్ళినా, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్ళినా సరే దాన్ని ఏమనుకుంటారంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక అంటే వేరే ఎక్స్‌పీరియన్స్ ఏదైనా పెట్టుకొని వచ్చారు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కిందే కన్సిడర్ చేస్తారు. మీరు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్లారా? ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్లారా? అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. మేజర్‌గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఐటీ డిపార్ట్‌మెంట్‌లో అవ్వచ్చు, లేకపోతే హెచ్ఆర్స్ అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ ఇంటర్వ్యూలు అవ్వచ్చు. మేజర్‌గా వాళ్ళు మీ దగ్గర నుంచి వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే మీకు సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ ఉంది? సబ్జెక్ట్ అంటే ఎస్ఏపీ మీద కమాండింగ్ ఎంత ఉంది? సబ్జెక్ట్ పైన మీకు స్కిల్ అనేది ఎంత వరకు ఉంది? మీ స్కిల్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్‌కి యూజ్‌ఫుల్ అవుతుందా? అవ్వదా? అనేది మాత్రమే వాళ్ళు డిస్కస్ చేస్తారండి. అట్లాగే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఏదో మనకి జాబ్ వచ్చేసిందంటే మన టాలెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అట్లాగనే మీ సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుండాలండి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా మంచి హై లెవెల్‌లో ఉండాలి. ఓకే. అదొకటి కూడా ఇంపార్టెంట్. సో, మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా సరే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అనుకోరు. మీ నాలెడ్జ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపెనీ వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా? అలాగే కంపెనీ మీకు కమ్యూనికేషన్స్ కూడా బాగుండాలండి. ఇప్పుడు సెమినార్స్ చెప్పడం వల్ల మీ నాలెడ్జ్ అనేది డే టు డే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో, కమ్యూనికేషన్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్స్ ప్రాపర్‌గా నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ పెద్ద కష్టమేం కాదు. యూట్యూబ్‌లో చాలా ఛానెల్స్ ఉన్నాయండి. చూసి నేర్చుకోవచ్చు. ఒక సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఒక 2, 300 సెంటెన్స్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీకు ఇంగ్లీష్ మీద గ్రిప్ వచ్చేస్తది. అలాగే సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి. ఎస్ఏపీ మీద కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ ఉంటే జాబ్‌లో సెలెక్ట్ అవుతారు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోయారంటే సేమ్ అన్నీ మీకు 5 ఇయర్స్ కింద నిజంగా కంపెనీ వాడు యాక్సెప్ట్ చేసినట్టు కాదు. ఓన్లీ వాళ్ళకి తెలుసు మీరు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేకపోతే ఏదైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చారా? ఆ సంగతి కంపెనీ వాళ్ళకి కూడా తెలిసిపోతది. కాకపోతే ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటారండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మేజర్‌గా ఉండాల్సింది ఇంకోటేంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. అట్లాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక మీ నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి ఎస్ఏపీ నాలెడ్జ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మీకున్నటువంటి ఎస్ఏపీ మీద ఉన్నటువంటి గ్రిప్ అనేది అంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుందా లేదా అనే దాన్ని బేస్‌గా చేసుకొని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేసి నిజంగా జెన్యూన్ అని చెప్పేసి నమ్మేరండి. కంపెనీ వాళ్ళకి కూడా ఐడియా ఉంటది. గ్యారంటీగా ఉంటది. మీరు ఏ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చారనేది. సో, ఇంకా ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా ఫ్రెషర్స్‌గా కొంతమంది ట్రై చేయండి. జాబ్స్ ఈ మధ్యన కొంతమందికి ఫ్రెషర్స్‌గా కూడా జాబ్స్ కొడుతున్నారు. సో, జాబ్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎస్/4HANAలో జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్‌గా జాబ్స్ వస్తే కనుక హ్యాపీగా చేసుకోవచ్చనమాట. వాళ్ళకేమంత ప్రాబ్లమ్ ఉండదు. స్లోగా వర్క్ అనేది అలాట్ చేస్తారు. ఎప్పుడో 1 మంత్‌లో ఎప్పుడో అలాట్ చేస్తారు. ల్యాప్‌టాప్ సిస్టమ్స్ ఇవన్నీ 1 మంత్ తర్వాత ఇస్తారు కాబట్టి స్లోగా మీరు సబ్జెక్ట్ అనేది వాళ్ళు మనం చెప్పిందే సేమ్ మళ్ళీ నేర్చుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. అంతే. అంతకుమించి ఇంకేం లేదు. పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే నిజంగా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని అనుకోరండి కంపెనీ వాళ్ళు. సో, మీకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉందా లేదా అనే దాన్ని బేస్‌గా చేసుకొని, మీకున్న ఎస్ఐపీ నాలెడ్జ్ అనేది వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతదా లేదా అనే దాన్ని బేస్‌గా చేసుకొని మాత్రమే తీసుకుంటారు. అంతేకాని ఏదో 5 ఇయర్స్ నిజంగా 5 ఇయర్స్ కంపెనీ వాళ్ళు నమ్మేస్తారని కాదండి. అట్లా ఈజీగా నమ్మరండి. సబ్జెక్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా సరే, ఇది రియల్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్సా, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది హెచ్ఆర్స్ వితిన్ 10-15 మినిట్స్‌లో కన్ఫర్మ్ చేసేస్తాడనమాట. ఎందుకంటే మీరు చెప్పే ఆన్సర్స్‌ని బట్టే అర్థమైపోతది. కాకపోతే ఎందుకు తీసుకుంటారు? మీకున్నటువంటి సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి కమాండింగ్. అదొక్కటే ఇంపార్టెంట్. ఓకే. థాంక్ యూ.